సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 581వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికముపై మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. భగవంతుడు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నాడండి. మీ పాప పుణ్యాలను నేను తీసుకోను అంటున్నాడు. రెండవది, మీ కర్మలకు కానీ కర్మ ఫలితానికి కానీ నేను బాధ్యుడిని కాను అని అన్నాడండి. ఈ రెండు విషయాల్ని మనం విస్మరించాం ఈ రోజున. ఈ కారణంగానే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున వికర్మలు జరుగుతున్నాయి. అంటే తప్పుడు కర్మలు జరుగుతున్నాయి, తామసిక కర్మలు జరుగుతున్నాయి. అర్థమైందండి? ఇంకొకటి ఏంటంటే కర్మ ఫలాన్ని ఆశించి మనము కర్మలు చేస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ శ్లోకాల్లో చెప్పాడంటే మీ ముందు 2 శ్లోకాలు ఉంచబోతున్నాను. అది 7వ అధ్యాయంలోని 7వ అధ్యాయం కాదు 5వ అధ్యాయంలోని 14 మరియు 15. అర్థమైందండి? ముందు 14వ శ్లోకాన్ని వినండి. మీ కర్మలో కర్మ ఫలితముతో నాకు ఎటువంటి సంబంధము లేదంటున్నాడు. అంటే అర్థమేమిటి? శ్రేష్ఠ కర్మలు చేసే విధానము చెబుతాను. కర్మ ఫలాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీరు నా యొక్క స్మృతిలో దివ్య కర్మలు అంటే దైవీ కర్మలు, దైవీ సంస్కారాలని పెంపొందించుకునే కర్మలు చేసే విధానము నేను చెప్తాను. అంతేకాని హే భగవంతుడా మమ్మల్ని రక్షించు, పాహిమాం, ఇటువంటి పప్పులేమి ఉడకవు అంటున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుందండి. అంధవిశ్వాసము ద్వారా మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ప్రగతి పొందలేరండి. ఆత్మని తెలుసుకోలేరు, పరమాత్మను తెలుసుకోలేరు, సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకోలేరు. అదేవిధంగా కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం అన్నాడు. నీ కర్మ ఫలితముతో కూడా నాకు సంబంధం లేదు. స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ స్వభావస్తు, ఆ స్వభావ అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. స్వ అంటే ఆత్మ, భావ అంటే ఆ యొక్క ఆత్మ యొక్క స్థితి, స్టేటస్ అన్నమాట. అది తమో ప్రధానంగా ఉందా, లేక రజోగా ఉందా, లేక సాత్వికంగా ఉందా, దాని అనుగుణంగా మీ కర్మలు జరుగుతాయి. మీ కర్మ ఫలితాన్ని మీరు పొందుతారు. అంతేకాని నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన కర్మలలో శ్రేష్టత్వం రాకపోవడానికి కారణం అండి ఇది. ఇన్ని రకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నవ్వులు, వ్రతాలు, దాన పుణ్యాలు ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా శ్రేష్టమైన కర్మలు ఎందుకు చేయటం లేదు? మన కర్మ విధానాన్ని ఎందుకు మార్చుకోవటం లేదు? మంచి కర్మ ఏమిటి, భ్రష్ట కర్మ ఏమిటి, పాపకర్మ ఏమిటి, పుణ్యకర్మ ఏమిటి, ఇది తెలుసుకోవడానికే భగవంతుడు మనుషులకు బుద్ధినిచ్చాడండి. బుద్ధి ఇంకా దేనికోసం వెళ్ళలేదు. ఏ సినిమాకి వెళ్ళాలి తెలుసుకుందామని కాదండి. ఏ వంట వండుకోవాలి, ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి, దీని గురించి కాదు బుద్ధినిచ్చింది. అర్థమైంది? శ్రేష్ఠ కర్మలు, ఆత్మ చింతన, స్వయాన్ని ఆత్మగా భావించుకోవడము, ఆత్మని సంస్కరించుకోవడము. అర్థమైందండి? దివ్య గుణాల ధారణ చేయటము, నిరంతరం పరమాత్మ యొక్క స్మృతి అంటే రాజయోగ ఆ విధానాన్ని అనుసరించటము, సంస్కార పరివర్తన చేసుకోవడం, ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా మన తప్పుడు పనులు చేసిందో హే భగవంతుడా నువ్వెందుకు అలా చేయించావు మా చేత తప్పుడు పనులు అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు? కర్మలకి కానీ కర్మ ఫలానికి కానీ నాకు సంబంధం లేదు. తదుపరి ఇమీడియట్గా 5:15లో 5వ అధ్యాయం 15వ శ్లోకంలో నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అంటాడు. ముహ్యంత్ అంటే మోహితులైపోయారు. అజ్ఞానం అంటే దేహాభిమానము. నేను దేహం అనేటువంటి భ్రాంతిలో పడిపోయారు. కేవలం ఒక్క జన్మకి పరిమితమయ్యేటువంటి విధంగా జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. మనందరికీ తెలిసి శరీరాన్ని విడిచిపెట్టాలి. ఏ క్షణమైనా నోటీసు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పట్టించుకోవాల్సింది శరీరాన్ని కాదు, అవినాశి చైతన్య శక్తి ఆత్మస్వరూపాన్ని. ఇంత జ్ఞానం చెప్పినప్పటికీ కూడా నేను పాపం చేస్తాను, గంగలో మునుగుతాను, నువ్వు పాపాలు కడిగేసేయి, లేకుండా ఉంటే నేను కాలినడకన నీ గుడికి వస్తాను, నన్ను పాపాలు కడిగేసేయి, లేకపోతే 1,00,000 కొబ్బరికాయలు కొడతాను, పాపాలు కడిగేసేయి, ఈ పప్పులు ఉడకవంటున్నాడు. అర్థమైందండి. నా ఆదత్తే కస్యచిత్ పాపం నా చైవ నా చ ఏవ సుకృతం అన్నాడు. అక్కడ అక్కడ పాపం అన్నాడు, ఇక్కడ సుకృతం అన్నాడు. దేని కారణంగా నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావు? నేను నా పని పాపాలు చేయడమో, భగవంతుడా నీ పని పాపాల నుంచి కడగటము, నన్ను ముక్తి చేసి క్లీన్గా స్వర్గంలోకి పంపించటం. ఎంతవరకు కరెక్ట్ అండి? కొంచెం ఆలోచించండి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం అన్నాడు. అర్థమైందండి. జ్ఞాన నేత్రము, అజ్ఞానం అంటే దేహాభిమానము, నేను దేహం అనే భ్రమ భ్రాంతి, ఆ డెల్యూషన్. అర్థమైందండి. 100% 24 గంటలు 365 రోజులు నేను దేహం అనే భ్రమలోని మనుషుల జీవితం గడిపేస్తున్నారు. ఇది ఒక పెద్ద వార్నింగ్ లాగా తీసుకోండి ప్రతి ఒక్కరు. ఈ 2 శ్లోకాల్లో నాకు ఎట్టి పరిస్థితి, నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ పాపముతో సంబంధం లేదు, నీ పుణ్యముతో సంబంధం లేదు, 2 నీ ఖాతాలోనే పడుతున్నాయి. నీవు చనిపోయే సమయానికి నీ పుణ్య ఖాతా ఎక్కువగా ఉంటే దాని అనుగుణంగా సంస్కారాలు మారతాయి. కాబట్టి దానికి అనుగుణంగా నీ యొక్క జన్మ ఉంటుంది, తదుపరి జన్మ ఉంటుంది. లేకపోయినట్లయితే ఆ పనికిరాని పనులు చేసి పాపకర్మలు చేసుకుని, ఎందుకంటే భగవంతుడు అయితే తీసుకొని ఉంటున్నాడు కదా, మన ఖాతాలోనే ఉంటాయి. పాపకర్మలు హెచ్చుగా ఉండి పుణ్యకర్మలు కాస్త తక్కువగా ఉన్నట్లయితే మన భావి జీవితము మన చేతులారా మనమే భ్రష్టు పట్టించుకున్నట్టుగా భావించండి. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. జంతవ అంటే జనులండి, మోహితులైపోయారు ఒక్క జన్మ ఈ ఒక్క దీని గురించి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఈ నాలెడ్జ్ ఏదైతే వస్తుందో దీని నుండి పరివర్తన అవ్వడానికి మనకి స్కోప్ ఉందండి. కానీ ధార్మికంలో ఏదన్నా ఉందా చెప్పండి? ఎందుకు మనకి పరివర్తన అవ్వదు అంటే అక్కడ కేవలం ఏ శాస్త్రాన్నైనా కూడా పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచార ప్రసారం తప్ప ఆచరణ విషయానికి మనకి అక్కడ ఎటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదండి. అర్థమైందండి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టి మనము 18వ అధ్యాయంలోని 42వ శ్లోకంలో భగవంతుడు బ్రాహ్మణులు అని మనం అనుకోవాలంటే 8 లక్షణాలు ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే 4, 13 తర్వాత 18, 41 మర్చిపోకుండా 5 శ్లోకాలు మీరు చాలా క్షుణ్ణంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 5 శ్లోకాలు తిరుగులేని, తిరస్కరించలేనిటువంటి నిగూఢ సత్యాలు ఇందులో ఉన్నాయండి. ఎవరు కాదనలేరు, ఏ శాస్త్రము కాదనలేరు, ఎవరు ఖండించలేరు. అర్థమైందండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? పుట్టుక ద్వారా వర్ణాలు రావు. ఒక వైశ్యుడు బిడ్డ వైశ్యుడు, అది కాదు, అది భౌతికము. అర్థమైందండి. అజ్ఞానము. అర్థమైందండి. ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 వర్ణాలు, ఇది హైలీ ఫ్లెక్సిబుల్ అన్నమాట. మనం తప్పుడు కర్మలు చేస్తే మనం శూద్రులు అవుతాము, మంచి కర్మలు చేస్తే బ్రాహ్మణులు అవుతాము. మన కర్మల ఆధారంగా, మనం మాట్లాడే మాటల ఆధారంగా, మన మనసు ద్వారా చేసే సంకల్పాల ఆధారంగా మన యొక్క వర్ణాలు నిర్ధారించబడతాయి అన్న ముఖ్య విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొని వస్తున్నాడు భగవంతుడు. 1842లో 8 లక్షణాలు. 8 లక్షణాలని మనము ఒక 2 ఎపిసోడ్స్లో మనం చర్చించుకోబోతున్నామండి. ముందుగా శ్లోకాన్ని మరొక్కసారి వినండి. శమోదమః తపః శౌచం, శమోదమః తపః శౌచం. అర్థమైందండి. శమోదమః తపః శౌచం. తర్వాత ఏముందండి? శమోదమః తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ. శమోదమః తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అన్నాడు. బ్రహ్మకర్మ స్వభావజం. అర్థమైందండి.
ఈ బ్రహ్మకర్మ స్వభావజం అంటే బ్రాహ్మణుల యొక్క ఆ విధంగా స్వభావం నిర్ధారించేటువంటి కర్మలు ఇవన్నీ ఉంటాయి. ఈ గుణాలు ఉండాలి, 8 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు అందులో మనం మొదటి తీసుకుందామండి శమో. శమో అంటే ఏమిటి? చాలా, ఎందుకంటే డీటెయిల్గా అర్థం చేసుకుంటేనే మనకు కేవలం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఓకే ఏదో అని అనుకుంటారు. ఎక్కడా కూడా ఈ యొక్క లోతైనటువంటి తత్వం ఎక్కడా ప్రపంచంలో ఎవరు కూడా మీకు చెప్పరు, ఇక ముందు చెప్పరు, ఇప్పటిదాకా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. భగవాన్ వాచ, ఆ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి నాకు ఎటువంటి సంబంధము లేదు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, లోతైన తత్వాన్ని నేను అనేక సంవత్సరాలుగా పరిశోధన చేసి అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆ యొక్క సీక్రెట్ ఆధ్యాత్మిక రహస్యాలు అనే పేరు పెట్టుకున్నాం. కాబట్టి అది మీ దృష్టికి తీసుకుని రావడం జరుగుతోందండి. ఇప్పుడు 1842 దీని ముందు వాక్యం ఏం చెప్పాడు? శమః అనే పదము సంస్కృత ధాతువు షమ్ నుండి వచ్చిందంట. శమః అంటే షమ్, అక్కడి నుండి వచ్చిందంట సంస్కృత ధాతువు. షమ్ అంటే ఏమిటి? శాంతి, నిగ్రహము అన్నాడు, స్థిరత్వము అన్నాడు. 3 పాయింట్లు చెప్పాడు: శాంతి, నిగ్రహము, స్థిరత్వము. శమః అంటే మరొక మీనింగ్ ఏం చెప్పాడు? మనసు యొక్క శాంతి. అంటే మనశ్శాంతి అంటాం చూసారు, అందరం కూడా శరీర శాంతి అనరు, ఇంకే శాంతి అనరు. అర్థమైంది? మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్, మన్కి శాంతి అంటారు. ఎవరైనా ప్రపంచంలో ఏ కులమైన, వర్ణమైన, జాతి అయినా, మతమైనా. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? నియంత్రణ అన్నాడు. ఇక్కడ మనసు యొక్క నియంత్రణ, మనసు యొక్క శాంతి, మనసు యొక్క నియంత్రణ. నియంత్రణ అంటే ఏంటి? మనోనిగ్రహం అంటాడు. షార్ట్గా చెప్పాలంటే మనోనిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. అర్థమైందండి? సెల్ఫ్ కంట్రోల్, మనస్సు, మైండ్ కంట్రోల్ అన్నమాట. మనస్సును సంపూర్ణముగా నియంత్రించడము, ఇది విషయము. ఇప్పుడు కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శమోదమ తపః శౌచం. ఈ దీంట్లో శమః అంటే బ్రాహ్మణ స్వభావములో మొట్టమొదటి లక్షణం అండి. ఇది ఫస్ట్ ఈ లక్షణం మనకు ఉండాలి. అంటే మనోనిగ్రహము. అర్థం? మనసు మన కంట్రోల్లో ఉండాలి. మనసు మనని కంట్రోల్లో తీసుకొని పాడు చేయటం కాదు. అర్థమైన వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు పెట్టుకొని అంధవిశ్వాసము, దైహిక భ్రాంతిలో పడిపోయి కేవలము ఇంద్రియ సుఖాల కోసం మనం చేసే కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో అది ఆత్మకి సంబంధం లేకుండా, ఆత్మని శుద్ధి చేసే విధానంలోకి వెళ్లకుండా మనం ఏదైతే చేస్తున్నాం చూసారా, అటువంటి లక్షణం ఉన్నట్లయితే నీవు శూద్రుడివి, నువ్వు బ్రాహ్మణుడివి కాదు. భగవాను వాచ. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? బ్రాహ్మణ స్వభావంలో మొట్టమొదటి లక్షణము. ఎందుకంటే మనస్సు యొక్క ప్రశాంతత లేకుండా, చాలా జాగ్రత్తగా వినండి, మనస్సు యొక్క ప్రశాంతత లేకుండా ఏ సాధన సాధ్యము కాదు. మీరు ఏదైనా మెడిటేషన్ చేయాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమం వినాలన్నా, టీవీలో ఒక సీరియల్ చూడాలన్నా, సినిమా ఏకధాటిగా 2 గంటలు 3 గంటలు చూడాలన్నా ముందు మనసులో అలజడి ఉండకూడదండి. చాలా గొడవ పడుతూ, ఘర్షణ పడుతూ, కొట్టుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చుంటే మీకు సినిమా అర్థమవుతుందా? మీకు ఏమో జరిగిపోయిందంటే నా మనసులో అంతా అవన్నీ, ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇంటి దగ్గర గొడవ జరిగింది, లేకపోతే ఆఫీసులో గొడవ జరిగింది అంటాం కదా. అదే మనసు ప్రశాంతంగా ఉంటే మీరు సాధన ఏదైనా చేయగలుగుతారు. అది భౌతిక జగత్తులో కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో కావచ్చు. అందుకనే మనసు యొక్క ప్రశాంతత లేకుండా ఏ సాధన సాధ్యము కాదు. శమః అంటే మనస్సు ఎటూ పరుగులు తీయకుండా ఉండటం, స్థిరంగా ఉండడం అంటే. అప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి? పిల్లవాడు చదువు మీద ఫోకస్ చేస్తాడు. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, దాని మీద ఫోకస్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, దాని మీద ఫోకస్ చేస్తారు. ఏదో వంట చేసే గృహిణులు దాని మీద ఫోకస్ చేస్తారు. ఏదైతే ఉందో ఒక దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. ఎప్పుడు ఫోకస్ చేయగలుగుతాం? మనసు స్థిరంగా, ప్రశాంతంగా, ఏకాగ్రచిత్తంగా ఉన్నప్పుడు అన్నమాట. అర్థమైందండి? అది విషయం అన్నమాట. ఎటు పరుగులు తీయకుండా ఉండటము, వికారాల మూలముగా. వికారాలు అంటే పంచవికారాలు: కామ, క్రోధ, లోభ, మోహ, ఇవన్నీ వికారాలు. కానీ ఏ శాస్త్రంలో కూడా ఇవన్నీ దివ్య గుణాలని చెప్పలేదండి. ఆ దివ్య గుణాలని చెప్పకపోయినా అందరూ దివ్య గుణాలని భావించుకుంటూ వాళ్ళు ముందుకెడుతున్నారు. అందుకని చూసారా ప్రపంచం అంతా దిగిపోతుందంటే దీనికోసం. ఏ విధానాన్ని ఫాలో చేస్తున్నామండి? ఏది ఫాలో చేయటం లేదు. మనం కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాం, దాంతోనే జీవితాన్ని గడిపేస్తూ వస్తున్నాం. ఆలోచించండి ఒక్కసారి. వికారాల మూలముగా
కుదేలు కాకపోవడము అంటున్నాడు. మన వికారాలు, కామ క్రోధ లోభం, అది ఎక్కడికి వెళ్ళాలి, ఆ కాంట్రాక్ట్ సంపాదించుకోవాలి, వీడితో ఫోన్ కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇది చెయ్యాలి. అర్థమైందండి? 24 గంటలు ఈ వికారాలు పట్టుకుని కూర్చుని ఉన్నట్లయితే మనసు కుదేలైపోతుందంట. ఇటు కాన్సన్ట్రేట్ చేయలేదు అంటున్నాడు. మూడవది, ఆలోచనలు నియంత్రణలో ఉండటం. సంకల్పాలే, ప్రతి దానికి సంకల్పమే. మన ఆలోచన శుద్ధంగా ఉందనుకోండి, మన మాటలు పవిత్రంగా వస్తాయి, అందరికీ ఆనందాన్ని ఇచ్చే విధంగా వస్తాయి, మధురంగా వస్తాయి. మన యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? అహంకారంతో కూడుకున్న స్థితి ఉండదు, నిర్మాణ చిత్తంగా ఉంటుంది. విద్యా వినయ సంపన్నే అన్నట్టు చూసారా? వినయ చిత్తంగా, హంబుల్గా ఉంటాం, అందరినీ గౌరవిస్తాము. మనం ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నామో ఆ సిద్ధాంతాన్ని మన జీవితంలో ఆచరణలో పెడతాము. అర్థమైందండి? భగవంతుడిని సత్యంగా నమ్ముకుంటాము, భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉంటాము. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. ఆలోచనలు నియంత్రణలో ఉండటము. ఒకటేం చెప్పాడు? మనసు అటు ఇటు పరుగులు తీయకుండా ఉండాలి. రెండవది, వికారాల మూలంగా మనసు కుదేలు కాకూడదు. ఆలోచనలు నియంత్రణలో ఉండాలి. ఉన్నట్లయితే సులభముగా ఏమవుతుందండి? మనసుపై సంపూర్ణ నియంత్రణ వచ్చినట్లు. మనసుపై నియంత్రణ వచ్చిందంటే ఆలోచనలు అటు ఇటుగా వెళ్ళకూడదు, ఏదో వికారాలు మనని పాడు చేయకూడదు. అర్థమైందండి? అదేవిధంగా మన మనసు పరిపరి విధాలుగా పరుగులు తీయకుండా ఉండాలి. ఇది తర్వాత దీనికి క్షమ అంటే ఇది మీనింగ్ అండి. దీన్ని సమర్థించే గీతలో కానీ, గీత మరియు ఉపనిషత్తుల కొన్ని రెఫరెన్సెస్ మేము ముందు ఉంచుతాను. ఎందుకంటే వాటి మీద మీకు నమ్మకం ఉంది కదా. భగవాను వాచ మీకు నమ్మకం ఉంది, కానీ భగవాను వాచ మీకు నమ్మకం లేకపోతే ఉపనిషత్తుల మీద నమ్మకం ఉంది. మీరు లేకపోతే మీకు ఏ శాస్త్రం మీద నమ్మకం ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. దానిలో ఉన్న విషయాన్ని మీకు ప్రత్యేకంగా టెలిఫోన్లో ప్రతిరోజు 1 గంట మాట్లాడి చెప్తాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ ఓన్లీ టు క్లియర్ ఆల్ దీస్ డౌట్స్. 30 సంవత్సరాల నుంచి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. అర్థమైందండి? మీకు ఏ శాస్త్రం పలానా శాస్త్రం నమ్ముకున్నామండి, పలానా శాస్త్రంలో ఈ విధంగా చేయమని ఉంది, అందుకని ఆ విధంగా మేము జీవితాన్ని నడిపిస్తున్నాము, ఇది మా వరకు కరెక్టో, ఇది ఈ శాస్త్రం నిజంగా ఉన్నదా లేదా అని మనం చర్చించుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. గీతా ఉపనిషత్తుల మద్దతు 6:26 ఆత్మ సంయమ యోగము. 6:26 ఏమన్నాడండి? యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనసు చంచలమైనదండి, అస్థిరము, స్థిరంగా ఉండదు. దానికోసం అభ్యాసం చెయ్యాలి. ఏమి చేయకుండా మనం మంచి హయ్యెస్ట్ పదవి పొందాలి, స్వర్గంలోకి వెళ్ళాలి, మన జీవితం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంబంధాలు బాగుండాలి, అందరూ నన్ను గౌరవించాలి, నాకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి? ఆలోచించండి ఒక్కసారి. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. ఏం చెప్పాడంటే, ఎక్కడైతే మన మనసు చంచలత్వంగా అటు ఇటు పరిగెడుతుందో మళ్ళీ తీసుకొని రండి, ఒకసారి మళ్ళీ తీసుకొని వచ్చి ఆత్మ మీద పెట్టండి అంటున్నాడు. ఏమిచ్చాడు చూడండి ఇక్కడ. మనసు ఎక్కడికైనా వెళితే మళ్ళీ దాన్ని ఆత్మ యొక్క స్థితిలోకి తీసుకొని రావాలి. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనసు శమః, మనసు నీ కంట్రోల్లో ఉండాలి. మనో ఏమంటాడు? నియంత్రణ, మనసు నియంత్రణలో ఉండాలి. మనో నిగ్రహం అన్నాడు కదా. నిగ్రహించుకోవడం అంటే కంట్రోల్లో పెట్టుకోవడం. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు? మనసు ఎటు పోతుందండి, సహజం పోవడం అనేది దాన్ని అభ్యాసం ద్వారా మెల్లిగా తీసుకొని రండి, మళ్ళీ తీసుకొని రండి, మళ్ళీ పోతుంది, మళ్ళీ తీసుకొని రండి. ఇలా గ్రాడ్యువల్గా అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు కాస్త నిలకడగా ఉంటుందన్నమాట. ఏకాగ్రత స్థితిలో మనసు నిలబడుతుంది. తర్వాత 2:64 ఏం చెప్తుందండి? రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇది ఏంటంటే 2వ అధ్యాయంలోని 64 స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు చెప్పాడు చూసారా. 2:54 నుండి 2:72 వరకు ఈ మధ్యలో ఉన్నది చూసారా, ఇది 2:64. చాలా జాగ్రత్తగా. దీని మీనింగ్ ఏంటండి? మనోనిగ్రహము అంటే శమః, మరియు ఇంద్రియ నిగ్రహము, ఇందులో 2 ఉన్నాయండి.
తర్వాత శమ తర్వాత దమ వచ్చింది కదా, శమో దమ తపః శౌచం క్షాంతిరార్జవ మేవచ. శమో తర్వాత దమ వచ్చింది కదా, ఈ శ్లోకము రెండింటికి మనకు వస్తుంది. అర్థమైంది. తర్వాత మనం దమ చెప్పుకున్నప్పుడు కూడా ఈ శ్లోకం మళ్ళీ మీరు అది రెఫరెన్స్ కింద వాడుకోవచ్చు. అర్థమైంది. ఈ శ్లోకం మనోనిగ్రహము మరియు ఇంద్రియ నిగ్రహం. మనోనిగ్రహం అంటే శమ, ఇంద్రియ నిగ్రహం అంటే దమ. దమః శమః, శమః దమః. అర్థమైందండి. రెండింటిని సమర్థిస్తోంది. సాధకుడు ఇంద్రియాలకు బానిస కాకూడదు. ఇక్కడ దమః చెప్పాడు సాధకుడు. ఎందుకంటే ఏం చెప్పాడు కూడా, విషయాన్ ఇంద్రియైశ్చరన్ అన్నాడు కదా, అక్కడ ఇంద్రియాల యొక్క ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు, సాధకుడు అంటే ఏంటి, హయ్యెస్ట్ స్థితిని ప్రాప్తి చేసుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఒక భక్తుడు అన్నమాట. ఈ మూఢ భక్తిని, అంధవిశ్వాసంతో కూడుకున్న భక్తిని విడిచిపెట్టి సత్యత మార్గంలో ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకునేవాడు అన్నమాట. అర్థమైందండి. అప్పుడు ఏమంటున్నాడు, సాధకుడు ఇంద్రియాలకు బానిస కాకూడదు. దమః అంటే ఇంద్రియ నిగ్రహం. అంతేకాక లోపల రాగద్వేషాలు మరచి సమబుద్ధిని కలిగి ఉండాలి. ఇప్పుడు రాగద్వేషాలని మనం విడిచిపెట్టాలంటే మనసు నియంత్రణలో ఉండాలి. అక్కడ మనోనిగ్రహం వచ్చింది చూసారా. అక్కడ ఒకటేమో ఇంద్రియ నిగ్రహం వచ్చింది, ఇక్కడ మనోనిగ్రహం. రాగద్వేషాలను మరచి సమబుద్ధిని కలిగి ఉండాలి. శమః మనోనిగ్రహం. అప్పుడే మానసిక ప్రశాంతతను పొందుతాడు. ఒకటి ఇంద్రియాల మీద కంట్రోలు, రెండవది రాగద్వేషాలు ఉండకూడదంటే సమాన స్థితి ఉండాలంటే మానసిక ప్రశాంతత. ఇది శమః. తర్వాత 2:70 ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఇది 2వ అధ్యాయంలోని 70వ శ్లోకం. ఇది కూడా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పేటువంటి శ్లోకము. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అంటే ఏంటి, సముద్రంలోకి అన్ని రకరకాల నీళ్లు వచ్చి పడుతున్నాయండి. అన్ని నదుల నీళ్లు ఎక్కడ కలుస్తాయి, చివరికి సముద్రంలో కలుస్తాయి. ఎక్కడైనా తీసుకోండి, అన్ని నదులు ఆ సముద్రంలో కలవకుండా, ఎందుకంటే సముద్రంలో ఉన్నది ఉప్పు నీరు, మన నదుల్లో ఉన్నది మధురమైన నీరు, తాగడానికి పనికొచ్చే నీరు. అర్థమైందండి. ఆ నీరు వెళ్ళిపోతుంది. పంట పొలాల్లోకి ఉప్పు నీరు పనికిరాదు. లేకుండా ఉంటే సముద్రం నీరే వాడుకునే వాళ్ళం. ఎక్కడా కూడా నీరు ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ మనకు నదులలో ఉన్న నీరు కావాలి కాబట్టి మధ్యలో ఏం చేస్తున్నారు, డ్యాములు కడుతున్నారు. హీరాకుడ్, బాక్రా నంగల్, నాగార్జున సాగర్, ఇప్పుడు పోలవరం కడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ దేనికి కడుతున్నారు, ఆ నదిలో నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోకుండా. అర్థమైందండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అన్ని నదుల్లోంచి సముద్రంలోకి నీళ్లు పారుతున్నా సముద్రం చెక్కు చెదరకుండా ఉంటుందంట, స్థిరంగా ఉంటుంది. సముద్రం ఉప్పొంగదు. ఎప్పుడు ఎక్సెప్షనల్గా సునామీని కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, అది వేరే విషయం. బట్ నార్మల్ విషయంలో సముద్రం స్టేబుల్గా ఉంటుంది. అలాగా మనం కూడా అటువంటి స్థిరత్వం తెచ్చుకోవాలి. అందుకని అది మనోనిగ్రహం కింద వస్తుందన్నమాట. దీని మీనింగ్ ఒకసారి చూడండి. ఎన్ని విషయాలు వచ్చినా కలత చెందని వాడే శాంతిని పొందుతాడు. వస్తుంటాయండి, ఎవడో వచ్చేదో మాట అంటాడు, లేకపోతే ఆఫీసులో ఎవడో తిడతాడు, మీ బాస్ వచ్చి తిడతాడు, లేకపోతే నీ కింద వాడు నీ మాట వినడు, లేకపోతే నీకు వ్యాపారంలో నష్టం వస్తుంది, వ్యాపారంలో ఎవడో దొంగతనం చేశాడు, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఎన్నో రకరకాల సమస్యలు వస్తోందండి. సమస్యలు రాకుండా ఉంటుంది కలియుగం యొక్క అంతిమ సమయం అంటే. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎటువంటి విషయాలు వచ్చినా కలత చెందని వాడే శాంతిని పొందుతాడు. ఇది శమఃలో వచ్చింది. ఇప్పుడు ఉపనిషత్తులు 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. కఠోపనిషత్తు 1:3-5. కఠోపనిషత్తు 1:3-5. యస్త్వ విజ్ఞానవాన్ భవత్యయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారదేహ. ఇది 1:3-5 అండి. మనస్సు నియంత్రణ లేకపోతే ఇంద్రియాలు అదుపులో ఉండవు. ముందు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాల్సింది మనసుని కంట్రోల్ చేసుకుంటే ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయంట. అర్థమైందండి. సో ప్రాధాన్యత ఏమన్నాడు, శమః, తర్వాత దమః ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మనస్సు నియంత్రణ లేకపోతే ఇంద్రియాలు అదుపులో ఉండవు. అవి కళ్ళెము లేని గుర్రాల్లా అదుపు తప్పుతాయి. కళ్ళెము లేని గుర్రాల్లా అదుపు తప్పుతాయి. ఇది కఠోపనిషత్తు 1:3.5. తర్వాత కఠోపనిషత్తులోని తదుపరి శ్లోకం అండి. దీనికి సంబంధిత విరుద్ధ శ్లోకం అన్నాడు 1:3.6.
యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వ ఇవ సారథే. అక్కడ సదశ్వ అన్న పదము, అక్కడ దుష్టాశ్వ బదులు సదశ్వ పదం పెట్టాడండి. ఆ రెండిటికి తేడా అంతే. అందుకని సంబంధిత విరుద్ధ శ్లోకం అని రాసుకున్నాను. ఇక్కడ విజ్ఞానవాన్ అంటే జ్ఞానవంతుడు. విజ్ఞానవాన్ గురించి అతని ఇంద్రియాలు మంచి గుర్రాల్లాగా నియంత్రణలో ఉంటాయి. అక్కడేమో కళ్ళెము విడిచిపెట్టినటువంటి గుర్రాలేమో పరిగెడతా ఉంటాయి, మన కంట్రోల్లోకి ఉండవు. ఇక్కడ ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడు గుర్రాల్ని ఎట్లా నడుపుతాడంటే తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. అర్థమైందండి. అతని ఇంద్రియాలు మంచి గుర్రాలు, అక్కడేమన్నాడు కళ్ళెము లేని గుర్రాలు, మంచి గుర్రాల్లాగా నియంత్రణలో ఉంటాయి. ఎవరిది? విజ్ఞానవాన్ అన్నాడు, అంటే జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసినవాడు. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు అండి, 4:4-23. శాంతోదాంత ఉపరత స్థితిక్షు ఆత్మన్యేవాత్మానం పశ్యేత్. దీని మీనింగ్ ఏమి ఇచ్చాడండి? ఇది కూడా శమ గురించి చెప్తోందండి. మనసు ప్రశాంతంగా ఉన్నవాడే ఆత్మను తెలుసుకుంటాడు. ఎంత ఈజీగా చెప్పాడు చూసారా? ఏంటంటే మంత్రం అది? బృహదారణ్యక ఉపనిషత్తులో 4:4.23 నోట్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా అంటే శమ ఉన్నవాడే ఆత్మను తెలుసుకుంటాడు. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.9 అండి. యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితా ధియ పెట్టుకుందాం. అర్థమైందండి. మనసును నియంత్రించి పరమసత్యాన్ని తెలుసుకోవాలి. పరమసత్యం ఎప్పుడు తెలుస్తుంది? మనసు నియంత్రణలో ఉంటే. మనోనిగ్రహం మీరు ఆచరించినట్లయితే మీకు సత్యాలన్నీ, గుహ్యమైన రహస్యాలన్నీ తెలుస్తాయి. మనసు కుళ్ళిపోయి ఉందనుకోండి, మనసంతా దేహభ్రాంతి, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ సుఖ సాధనాల కోసం డబ్బు సంపాదన, పరుగులు పెడుతూ అటు ఇటుకు ఉందనుకోండి, కళ్ళెమి లేని గుర్రాల్లాగా ఇంద్రియాలు కూడా కంట్రోల్లో లేవు, మనసు కంట్రోల్లో లేదు. అలాంటప్పుడు సత్యాన్ని గుర్తించలేరు. సత్యం అంటే భగవంతుడు, భగవంతుడే పరమసత్యము, మీరు తెలుసుకోలేరు. శమః దమః ముఖ్య తేడా, రెండిటికి ముఖ్యమైన తేడా ఒకటి చెప్తున్నాడు అండి. శమః అంటే మనోనిగ్రహము, అంతర్గత నియంత్రణ. దమః అంటే ఇంద్రియ నిగ్రహము, బాహ్య నియంత్రణ. ఇంద్రియ నిగ్రహం బాహ్యము, మనసు ఇదేమో శమః ఆంతరిక నిగ్రహం అంటున్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. శమః లేకుండా దమః నిలవదు. శమః అంటే మనోనియంత్రణం, మనోనిగ్రహం లేకుండా ఇంద్రియ నిగ్రహం కుదరదు అంటున్నాడు. శమ ఎలా సాధించాలి? ఒకటి, ఇక్కడ మూడు విషయాలు చెప్పాడండి, దాంతో పూర్తయిపోతుంది. శమ అంటే ఉండండి, జ్ఞానం అన్నాడు. ముందు జ్ఞానం కావాలి. మనస్సు ఎందుకు పరుగులు పెడుతుందో అర్థము చేసుకోవడం అని జ్ఞానం ద్వారా అర్థమవుతుంది. అర్థమైంది? అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ద్వారా మీకు ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. 2, అభ్యాసము. మళ్ళీ మనసును తిరిగి తీసుకురావడం. అటు పోతుంది ఇటు పోతుంది, మళ్ళీ తీసుకురావాలంటే కూడా మనకు అభ్యాసం కావాలి. నిత్యం ఏదో ఒక క్షణంలో కూర్చొని జ్ఞానం వింటే మీకు ఏది అయిపోదండి. దాన్ని కనీసం 21 days అన్నా నిత్యం అభ్యాసం చేస్తే, 5 నిమిషాలతో మొదలు పెట్టుకొని ఒక అరగంట 30 గంట అభ్యాసం చేస్తూ ఉంటే మీకు కాస్త ఈ మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ వస్తాయి. 2వది అభ్యాసం. 3వది వైరాగ్యం అన్నాడు. విషయాలపై ఆసక్తిని తగ్గించడం. విషయాలంటే ఏంటి? ఇంద్రియ విషయాలు, ఇంద్రియ సుఖాలు, భౌతిక ప్రాపంచిక సుఖాలు, ప్రాపంచిక విషయాల పట్ల, ప్రాపంచిక సంబంధాలు, మనుషులు, మిత్రులు, ఇవన్నీ వీటి నుంచి కాస్త వైరాగ్యము పెంపొందించుకోవాలి. విషయాలపై ఆసక్తిని తగ్గించుకోవడం. తర్వాత శమః అన్నాడు, స్వమాన స్థితిలో నిలబడు. స్వమానం అంటే ఏంటి? ఆత్మని గౌరవించుకోవడం. నేను శాంత స్వరూపమైన ఆత్మను, శక్తి స్వరూపమైన ఆత్మను, పవిత్రతా స్వరూపమైన ఆత్మను, ఇవి అనమాట. అది స్వమానము, అభిమానము. దానికి వ్యతిరేక పదం అభిమానం. అభిమానం అంటే దైహికంగా విషయ వికారాల్లో కూరుకుపోవడం. అయిపోయిందండి. ఇక తర్వాత ఏం చెప్పాడు? విషయాలపై ఆసక్తి. శమ అంటే స్వమాన స్థితిలో నిలబడటం. నేను ఆత్మను అనే జ్ఞానము, పరమాత్మతో యోగము, ఆలోచనలపై అవగాహన, దీని వలన మనస్సు సహజముగా శాంతమవుతుంది. ఇంకా 2 విషయాలు చెప్పి ఈ యొక్క టాపిక్ మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం దమః గురించి చర్చించుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? శమః ఉన్నవాడి లక్షణాలు ఏమిటి? త్వరగా కోపము రాదు, శాంతంగా ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు. కాబట్టి
వెంటనే కొన్ని క్షణాలు పరమాత్మతో యోగం చేస్తాడు, కరవడు, కోపంగా ఉండడు, కోపం రాదంట. కోపాన్ని తగ్గించుకోవాలంటే మీకు శమః స్థితిలోకి రావాలన్నమాట. శమః ఉన్నవాడి లక్షణాలు త్వరగా కోపం రాదు, పరిస్థితులు ప్రభావితం చేయవు. పరిస్థితులు మన చేతిలో లేవండి, మన చేతిలో ఉన్నది మన స్వస్థితి. ఇది స్వస్థితి, బయట నుంచి వచ్చేవన్నీ పరిస్థితి. పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, ఉన్న పళంగా ఏదో అవాంతరం వస్తుంది. పరిస్థితులు ప్రభావితం చేయవు, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయంట. ఎప్పుడు శమః మనోనిగ్రహం ఉన్నట్టు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, అంతర్గత ఆనందం ఉంటుంది. అర్థమైందండి? ఈ తప్పుడు అర్థాలు ఏంటి? శమః అంటే ఆలోచనలు లేకపోవడం కాదు, శుద్ధమైన ఆలోచనలు ఉండటం. అర్థమే, ఇవన్నీ తప్పుడు జాగ్రత్త వహించాలి. శమః అంటే ఆలోచనలు లేకపోవడము కాదు, శమః అంటే బలవంతంగా అణిచివేయటము కాదు. అర్థమైంది? బలవంతంగా అణిచివేయడము కాదు. శమః అంటే అవగాహనతో నియంత్రణ. ఆఖరి మహావాక్యం అండి, ముగింపు సారము. క్షమ అంటే ప్రశాంత మనసు అంటే ఏంటండి? ఆలోచనల నియంత్రణ, ఆత్మస్థితి, స్థిరమైన మనస్సు. అర్థమైందండి? ఇక్కడతో మనం ఈ మొదటి లక్షణం చాలా డీటెయిల్డ్గా చర్చించుకున్నాము. దీని అండర్స్టాండ్ చేసుకోండి. తదుపరి ఎపిసోడ్లో మనం దమః, తదుపరి వీలైతే ఇంకొక 1-2 లక్షణాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.